హలో అస్సలం అయికం ఆదాబ్ నమస్తే శశికాల్ వనకం అండ్ కేమ్ చో నేను మీ సింహపురి షమ్మక ఈరోజు మీకోసం పప్పు రసం. అక్క, ఎప్పుడన్నా మనం పప్పు చారు విన్నాం, కొత్తగా మీరేంది మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? ఓకే, ఇంకా ఆలస్యం దేనికి, ప్రాసెస్లో వచ్చేద్దాం. ఎందుకంటే ఎలా చేయాలో తెలిస్తే కదా మీకు ఏం మాట్లాడుతున్నానో తెలియడానికి. ఓకే, ముందుగానే 4 ఎండుమిర్చి అండి, తర్వాత కందిపప్పు. మెయిన్ ఇంగ్రీడియంట్స్: పప్పు, రసం, ఇంకా జీలకర్ర. కొంచెం జీలకర్ర వేసుకోండి. మిరియాలు, కొన్ని మిరియాలు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఘాటుగా ఉండిద్ది, కారంగా ఉండిద్ది కాబట్టి. ఓకే, కొంచెం పౌడర్లా వేసేసుకొని దాంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు, కరేపాకేసి మళ్ళీ ఇంకోసారి తిప్పేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత బాండిల్ పెట్టేయాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసేసి మనం ఆవాలు వేసేసి చిట్టపట అనాలి. దాంట్లో టేస్ట్ తీసుకొని వచ్చే ఇంగ్రీడియంట్ ఏమంటారా? అదేనండి, మెంతులు. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది కాబట్టి మనం మెంతులు ప్రతి దాంట్లో వాడాలి. కొన్నిట్లో వాడచ్చు, కొన్నిట్లో వాడకూడదని కాదు, టేస్టీగా ఉండాలంటే కొంచెం వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడన్నా మజ్జిగలో జీలకర్ర వేసుకొని తాగండి, చాలా మంచిది మీకు. ఇంకా మెంతులు కొన్ని వేసుకోండి, ఎక్కువ వేసేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు మనం అలా ఇలా కలిపేసి తర్వాత మనం పౌడర్ వేసేసింది అది కూడా వేసేసి దీంట్లో కొంచెం 1 నిమిషం పాటు కలిపేయాలి. మరి ఎక్కువగా మనం మార్చేయకూడదు, ఎందుకంటే దాంట్లో స్మెల్ పోయిద్ది, ఇంగ్రీడియంట్స్ టేస్ట్ తెలీదు. అందుకోసం కొంచెం 1 నిమిషం పాటు మనం వేయించేసిన తర్వాత ముందుగానే టమోటా, కొంచెం చింతపండు, సాల్ట్ వేసి బాయిల్ చేసేసిన టమోటా రసం ఇంకా దీంట్లో వేసేసుకొని మనం చూసారా, 1 నిమిషం, ఎక్కువ టైం అయితే తీసుకోకూడదండి. సేమ్ కలర్ అలానే చూడండి, గ్రీన్ లానే ఉంది, చూసారు కదా. ఓకే, ఇంకా రసం పోసేసి మీరు కొంచెం లైట్గా బాయిల్ అయ్యే వరకు మీరు పెట్టేసుకోండి, ఎందుకంటే పొంగొచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం బాయిల్ చేసేసి సిమ్లో పెట్టేసి ఆ తర్వాత చేయాలి, సాల్ట్ వేయాలి. మనకు ఎంత సాల్ట్ తింటామో మనకు తెలుసు కదా, సో ఆ మోతాదులో మీరు సాల్ట్ వేసేసుకొని ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని, ఎందుకంటే చాలా టేస్ట్ స్మెల్గా ఉండిద్ది కాబట్టి. ఓకే, సో ఈరోజు మనం రసం చేసేసాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ అండ్ హెల్దీ, ఈజీ డైజెస్ట్ ఇన్ పప్పు రసం ఎలా ఉందో కామెంట్లో తెలుపుతారని మీ సింహపురి షమ్మక్క ప్రేమతో. బాయ్ అండ్ అల్లా హాఫీజ్.